సర్దార్ పటేల్ నేను చాలా అభిమానిస్తాను, గ్రేట్ లీడర్ నాకు తెలుసు. నేను సర్దార్ పటేల్ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాను మొన్న చెప్పాను. ఎవరికో అడిగితే ఆయన అభిప్రాయాలకి కట్టుబడి మీ సంస్థను తిడతాను నేను, గాంధీ గారు చంపిన విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని మీకు రాశాడు ఆర్ఎస్ఎస్ అని చెప్పాను. మీరు సర్దార్ పటేల్ అభిమానిస్తే ఆ కింద రాయండి, మీరు విగ్రహం పెట్టారు కదా దాని కింద రాయండి, మహాత్ముడిని చంపినటువంటి విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని నాకు చెప్పాడు. మీకు డైరెక్ట్ గా రాశాడు. మీ గురు గోల్వాల్కర్ రాసిన ఉత్తరాన్ని మీరే ప్రింట్ చేశారు, నేను ప్రింట్ చేసింది. ట్రూత్ డ్రిప్స్ అని మీ దగ్గర తిరుగుతుంది పుస్తకం, అది రాయండి అక్కడ. ఫస్ట్ ఎందుకు ఆ విషయాన్ని ప్రొడ్యూస్ చేశారని అడుగుతా, తర్వాత ఎందుకు ఆ విషయాన్ని ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తాం, ఎందుకు ఆ విషయాన్ని కోట్ల మందికి పంపిస్తున్నాం అని అడుగుతాను నేను అనే విషయం ఏంటంటే ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్. ఆయన 29 లో లాహోర్ లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలకి అధ్యక్షుడు. అక్కడ మనకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని మనం ఆమోదించాం. దానికి చాలా కాలం నుంచి ఆయన ఫైట్ చేస్తా ఉన్నాడు. గాంధీ గారు కాంప్రమైజ్ చేస్తా ఉన్నాడు ఈ రెండు వర్గాలకు మధ్య. 2 years టైం పెడదాం అన్నాడు, కాదు 1 year టైం పెడదాం, బ్రిటిష్ వాళ్ళు టైం ఇద్దాం. ఎందుకంటే మన దగ్గర అందరూ స్వతంత్రం కోరుకుంటారు, చాలా మంది తెలియదు రహస్యాలని కూడా. గాంధీ గారు ఎప్పుడు కూడా వ్యవస్థను మొత్తం కలిపి తీసుకెళ్లే పనిలో ఉంటాడు. అందుకని వద్దు మనకి డొమినికన్ రిపబ్లిక్ ప్రతిపత్తి వద్దు, మనం వాళ్ళతో అడ్జస్ట్ అవుదాం అనేటువంటి బ్యాచ్ ను, సంపూర్ణ స్వతంత్రం కావాలనే బ్యాచ్ ని ఓకే 1 year అడుగుదాం, 1 year లో ఇవ్వకపోతే నేను కూడా మీతో పాటు చేయగలుగుతాను అని నెహ్రూకు ప్రామిస్ చేసి అది లాహోర్ సభలో ఆయన చేయించాడు. నేను చాలా మందిని అడిగాను జనవరి 26 రిపబ్లిక్ డేగా ఎందుకు ఎన్నుకున్నారు అని. ఎందుకంటే ఇలాంటి విషయాలు స్కాలర్స్ రాయడం లేదు. ఈయన కొత్తగా పుట్టుకొచ్చి రాజ్యాంగం ఆమోద దినోత్సవం ప్రపంచంలో ఎక్కడ లేదు అసలు. రాజ్యాంగాన్ని ఆమోదించి మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? తీర్పు ఇచ్చిన రోజు ప్రొనౌన్స్ చేయకుండా తీర్పు 6 నెలల తర్వాత ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నావు, ఇంప్లిమెంట్ చేస్తున్నావు? రాజ్యాంగాన్ని నువ్వు ఆమోదిస్తే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? రాష్ట్రం నువ్వు దాస్తున్నావు, ఎందుకు దాస్తున్నావు చెప్పాలి. వాళ్ళు పిచ్చోళ్ళ అంటే ఆ రోజు డిసెంబర్ దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదిస్తే దాన్ని జనవరి 26 దాకా ఎందుకు రిపబ్లిక్ డే ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అంటే లాహోర్ లో రావి నది ఒడ్డున జరిగినటువంటి కాంగ్రెస్ సభలో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించి అర్ధరాత్రి డిసెంబర్ 31 అర్ధరాత్రి 3 రోజుల జెండాను ఎగరేసి అక్కడి నుంచి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ త్వరలో మాట్లాడుకుంటాం పఠాన్లు అద్భుతమైనటువంటి ర్యాలీ తీసుకొచ్చి జెండా ఎగరేసి దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇంటర్నెట్ లో అవన్నీ లేవు కదా. జనవరి 26 మన స్వతంత్ర దినంగా జరపండి, ప్రతి గల్లీలో జెండా ఎగరేయండి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఏడాది ఆ రోజు నుంచి స్వాతంత్రం వచ్చేదాకా దాన్ని వాళ్ళు స్వాతంత్ర దినోత్సవంగా జరిపారు. ఈ స్వాతంత్ర దినోత్సవానికే మాకు స్వాతంత్రం ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు అంగీకరించి తర్వాత మౌంట్ బాటన్ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని ముందుకు జరిపి ఆగస్టు 15 లాగారు, ప్రీపోన్ చేశారు, పోస్ట్ పోన్ కాకుండా. ఆయనకి మౌంట్ బాటన్ ఏదో ఫేవరెట్ డేట్ అది. ప్రీపోన్ చేయడం వల్ల మన దేశం నష్టపోయింది, ఇబ్బందులు పడ్డాం, అది వేరే విషయం. లేకపోతే లాభపడింది అది నాకు తెలియదు. కానీ జనవరి 26 ఇంపార్టెంట్. సో 47 ఆగస్టు 15 ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో జనవరి 26 ఇప్పటిదాకా స్వతంత్ర దినం కదా, ఇది సరిపోవడానికి వీల్లేదనే ఉద్దేశంతో జనవరి 26 రిపబ్లిక్ డే ఫిక్స్ చేశారు మన నాయకత్వం. అది నువ్వు ఈ చరిత్రలో ఎప్పుడు లేవు కాబట్టి, స్వతంత్ర పోరాటంలో లేవు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగావు కాబట్టి, జాతీయవాదం తెలియదు కాబట్టి, జాతి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంటే నువ్వు కర్ర తిప్పుతూ కూర్చున్నావు కాబట్టి, నువ్వు జాతి వ్యతిరేకం కాబట్టి, నువ్వు ద్రోహి కాబట్టి, ఎవరు త్యాగం చేశారో ఎవరు జైలుకి వెళ్ళారో ఆ నాయకుల మీద బురద చల్లడం నీ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి ఎవరు మాట్లాడతారు. మీరు ఈ దేశంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో జవహర్లాల్ నెహ్రూ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించిన విషయం మీరు గమనించాలి, తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళందరూ కూడా సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. కరాచీ కాంగ్రెస్ లో హక్కుల తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఎకనామిక్ పాలసీ రిజల్యూషన్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఈ కరాచీ కాంగ్రెస్ తీర్మానమే తర్వాత రాజ్యాంగంలో రాయడం ఈ పనికి వచ్చింది. రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. చాలా మంది అనుకుంటాడు ఐఎమ్ వెరీ సారీ, అంబేద్కర్ కూర్చుని రాజ్యాంగాన్ని ఒక పుస్తకంలో రాసి తీసుకొచ్చేసాడు, దానివల్ల మనకు హక్కులు వచ్చాయి అనేటువంటి వాళ్ళకి క్షమాపణలతో నేను చెప్తున్నాను, దయవుంచి ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ మీరు పక్కన పెట్టండి. ఇది సత్యాన్వేషణ చేయాల్సినటువంటి విధానం కాదు. ఎవరో ఒకరు చెప్పాలి విషయాన్ని. ఒక వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం కాదు అది, రాజ్యాంగ రచనా సభ ఉంది. దాంట్లో ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వాక్యానికి, ప్రతి ఒక్క క్లాజుకు సంబంధించి చర్చలు జరిగినాయి. ఏ వాక్యం ఉంచాలి, ఏ వాక్యం తీసేయాలి. డ్రాఫ్ట్ రాసింది వ్యక్తి బెడిగల నరసింహరావు రాశాడు. ఆ డ్రాఫ్ట్ ప్రతి పదాన్ని చర్చించారు. అంచేత రచన అనేటువంటి మాటకు మీనింగ్ లేదు. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కొన్ని నెలల ముందే మొట్టమొదటి తీర్మానమే ప్రియాంబుల్. ఆ ప్రియాంబుల్లో మనం అంతా గర్వించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం అందరికీ దక్కాలనేటువంటి మాటలు జవహర్లాల్ నెహ్రూ రాశాడనే విషయం చెప్తాండి. ఈ దేశంలో దళితులు, బీసీలు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి ఆయన మాట రాసినందుకు. వాళ్ళకి రక్షణ అందించాలి, మైనారిటీలకి, ఎవరైతే వెనకబడిన వర్గాలనే మాట కూడా రాశాడు. రక్షణ అంటే రిజర్వేషన్లు దొరికితే ఏర్థం లేదు. రిజర్వేషన్లు ఆయన రాసినటువంటి ఫస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానంలో ఉన్నది. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తర్వాత ప్రియాంబుల్ గా మారింది. వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ఉన్నటువంటి రక్షణలు అనే మాట ప్రియాంబుల్ లో ఎందుకు లేదు నాకు తెలియదు, కానీ నెహ్రూ గారి డ్రాఫ్ట్ లో ఉంది. అది దిట్ ఈస్ అప్రూవ్డ్ డ్రాఫ్ట్. రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం, న్యాయం గురించి మాట్లాడే ఎవరు నెహ్రూ పేరు తీరు. ఎందుకు తీరు మీరు? మీకు ఇష్టం లేదా ఈ విషయం తెలియడం? బీసీలకి ఈ రకమైనటువంటి న్యాయం ఆయన ద్వారా జరుగుతోంది, దళితులకు ఆ విధంగా న్యాయం జరిగిందని నెహ్రూ పేరు చెప్పడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదని అడుగుతాను. అంబేద్కర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసాడని చెప్తున్నాను నేను. బట్ ఇట్ ఈస్
అవుట్ ఆఫ్ పొలిటికల్ కంపల్షన్స్, రాజకీయ అవసరాలు రీచ్ ఆయన పనిచేసాడని నా అవగాహన. తీర్మానం స్ఫూర్తిగా ఆయన వ్యతిరేకం కాదు. ఇస్ ఎ గ్రేట్ హీరో. అంబేద్కర్ ఇస్ ఎ గ్రేట్ హీరో. ఆయన తగ్గించడానికి నేను ఈ మాటలు చెప్పడంలే, వాస్తవంగా చెప్తున్నాను. హక్కుల తీర్మానం అందరికీ ఇవాళ అబద్ధాలు చెప్తా ఉన్నారు. నెహ్రూ గారి వ్యతిరేకం, గాంధీ గారి వ్యతిరేకం, పటేల్ ఎవరికి చెప్పలేదు అబద్ధాలండి కూడా. ఈ చరిత్ర చదువుకోరా మీరు? కరాచీ కాంగ్రెస్ లో 31 ఆమోదించిన తీర్మానాలు మీకు తెలియదా? సార్వత్రిక ఓటు హక్కు కావాలని ఆయన చెప్పిన విషయం మీకు తెలియదా? గాంధీ గారు నెహ్రూ గారు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ మీకు తెలియదా? అది కాదా రాజ్యాంగానికి బేసు? మరి ఏది రాజ్యాంగానికి బేసు అనుకుంటాను? అందరికీ ఓటు హక్కు ఉండకూడదు షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అంబేద్కర్ చెప్పిన సందర్భం ఉంది. ఏ జాతీయ నాయకుడు చెప్పలేదు మాటనే. దాక్షాణి వేలాదిని విజ్ఞప్తి చేసిన జాతీయ నాయకత్వంతో కలిసి నడవండి గారు. అదొక స్వర్ణయుగం. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ. గాంధీ గారు చనిపోయారు 48లో. అంబేద్కర్ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేసినటువంటి పీరియడ్ దేశ చరిత్రలో స్వర్ణయుగం అని అనుకుంటా. అది ఎక్కువ కాలం కొనసాగలేదు మన దురదృష్టవశాత్తు. కానీ ఆ స్వర్ణయుగం జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు ఆర్గనైజర్ పత్రికలో అంబేద్కర్ మీద విషయం చెప్పలేదా? హిందూ కోడ్ బిల్ల ఆమోదం పొందలేదని అంబేద్కర్. కానీ హిందూ కోడ్ బిల్ల ఆమోదం ఎలా పొందిన తర్వాత నీలాంటి వాళ్ళు అడ్డు రాబట్టే కదా కాంగ్రెస్ ఉన్నటువంటి కన్సర్వేటివ్ సెక్షన్ అడ్డు రాబట్టి, బయట ఉండి ఆర్గనైజర్లు నువ్వు దరిద్రమైన వ్యాసాలు రాయబట్టి నువ్వు వ్యతిరేకించబట్టి దాన్ని కాలేదు. కానీ నెహ్రూ ఇంప్లిమెంట్ చేయించాడే, తర్వాత దశల వారీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయించాడే. అది దక్షత కాదా? నెహ్రూ వ్యతిరేకమంటారు దానికి? బుద్ధుందా మాట్లాడినాక అసలు నీకు? రాజ్యాంగానికి లీడింగ్ లైట్ నెహ్రూ అని చాలా మంది రాశారు. ఇప్పుడు రాయడానికి భయపడతారని నాకు తెలియదు. నేను నమ్ముతున్నా విషయాన్ని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి డ్రాఫ్ట్స్ ఆయన దగ్గర చేసినాయి. ఆ రోజు దేశానికి అధినేతగా ఉన్నాడు. ఆయనని కాదని లేదా ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకు అప్రూవల్ లేకుండా చిన్న తలకట్టు పెట్టే అవకాశం లేదు నాకు తెలిసి ఆ రోజుల్లో. అందువల్ల చాలా డెసిసివ్, నిర్ణయాత్మకమైన పాత్ర పోషించిన మనిషి పేరు చెప్పడానికి మనం ఇష్టపడలేదు. ఇవాళ దేశంలో జరిగిన మార్పుల్లో, రాజ్యాంగంలో, లేకపోతే భారతదేశం స్వతంత్రంలో, మనకున్నటువంటి హక్కుల్లో నెహ్రూ ఇచ్చినటువంటి పాత్రని నిరాకరించడానికి మనం ఎందుకు సిద్ధపడుతున్నాం నేను అడుగుతున్నా. వాస్తవమా? కామన్ సెన్స్ కూడా చర్చ వస్తే మొన్న ఇప్పుడు గోవాలో ఇంప్లిమెంట్ అవుతోంది అని చెప్తున్నారు. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? మీరు ఆశ్చర్యపోతారు. నెహ్రూ ఇంప్లిమెంట్ చేయించాడు. బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయిస్తున్నారేమో కొత్తగా. కామన్ సివిల్ కోడ్ అందరికీ కూడా వర్తించాలి అని ఆదేశిక సూత్రాలు డ్రాఫ్ట్ చేసింది అది కూడా నెహ్రూనే. హేతువాదులందరికీ భారతదేశంలో ప్రతి ఒక్క గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టించింది నెహ్రూ. ఐఐటి దగ్గర నుంచి, ఎయిమ్స్ దగ్గర నుంచి గొప్ప ఇండస్ట్రియలైజేషన్ దేశంలో తీసుకొచ్చింది నెహ్రూ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్నిక జరుగుతూ ఉంటే గాంధీ గారికి, నెహ్రూ గారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. గాంధీకి నెహ్రూ పటేళ్లలో నాకు తెలిసి పటేలే దగ్గర. ఆ విషయం గాంధీ కూడా తెలుసు. గాంధీ ఏం చంటి పిల్లడు కాదు, అమాయకుడు కాదు. కానీ భారతదేశపు లౌకికత్వం విషయంలో భారతదేశంలో 1947లో ఒక్క మనిషిని 100% లౌకికంగా ఉన్నారా? ఒక్క మనిషిని న్యాయంగా మాట్లాడారా అంటే చరిత్ర ఇద్దరు గురించి తీర్పు చెప్తే చాలా మంది గ్రేటెస్ట్ పీపుల్ చెప్పారు. ఇద్దరే ఉన్నారు, గాంధీ గారు, నెహ్రూ గారు. ఇంకెవరు లేరు. అందరిలో కూడా తేడా ఉన్నాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ముస్లింస్ ఇక్కడ వచ్చుకుండా పంపించేయండి అని రాసినటువంటి రచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నెహ్రూని ముస్లింస్ కూడా తలుచుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఉంచకండి పంపేయడం ఎవరి గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు. ప్రపంచంలో ఏ ఒక్క సెక్షన్ గురించి ఆయన చెప్పాడు ఆ మాట? నువ్వు చెప్పే వడిచిపెట్టమని. హిట్లర్ మాకు ఆదర్శము, మైనార్టీ ఇది హిందూ దేశం కావాలని రాసినటువంటి గోల్వాల్కర్ ఆదర్శమా? నెహ్రూ పనికిరాడా? దుర్మార్గుడా? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఎన్నిక జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరితో ఆయనకి బాగా చనువు ఉంది. వాళ్ళిద్దరు ఆయన ప్రియ శిష్యులు. నువ్వు విత్డ్రా చేసుకుని నెహ్రూ ఉండమని చెప్పాడు. ఆయన తప్పే ఉందని ఆయన అభిప్రాయం ఉండకూడదా? నీ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆయన అది డెమోక్రటిక్ కాదంట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అనుకోలేకపోయారు? గాంధీ గారు చెప్పగానే ఎందుకు మారింది? మరి ఆకర్షణ అంటే గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ లో లేడు. చాలా మంది తెలియదు. ఆయన కాంగ్రెస్ కి 30s లోనే రిజైన్ చేశాడు. నెహ్రూకి 20s లోనే అంతర్జాతీయ సంబంధాలు ఉన్న విషయం మీరు దాచిపెడుతున్నారు. ఎవరికి లేవాలి? ప్రపంచ దేశాల్లో పీడిత దేశాలన్నీ కలిసి అప్రెస్డ్ నేషన్స్ మీటింగ్ జరిగితే భారతదేశం తరఫున నెహ్రూ వెళ్ళొచ్చాడు అక్కడికి. భారతదేశ స్వతంత్ర పోరాటం కేవలం బ్రిటిష్ ఇండియాలో జరిగింది, కానీ సంస్థానంలో జరగలేదు. ఎందుకు చేయలేదంటే ఈ సంస్థాన రాజులు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఉన్నారు. అన్ని ఒకసారి చేస్తే అందరూ ఒకే సంకలం కూర్చుంటారు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యవహరిస్తూ కేవలం బ్రిటిష్ ఇండియాలోనే పోరాటం చేసి సంస్థానాల్లో చేయలేదు. అలా ఉంచారు. సంస్థానాలు మనకేమైనా ఫ్రెండ్లీగా ఉంటారేమో అని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళ బలం బ్రిటిష్ వాళ్ళ బలం తోడైపోతుంది. అంచేత షెల్టర్ కింద కూడా మనకు వాళ్ళు ఉపయోగపడరు. కానీ సంస్థానాల్లో భారతదేశంలో చాలా ఎక్కువ భాగం ఉండిపోయింది కదా. ఈ సంస్థానాల్లో పోరాటం జరగకపోతే ఎలాగా? అంచేత సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజా పోరాటాలని అన్నింటినీ కలిపేటువంటి ఒక వేదిక అవసరమైంది. అటువంటి వేదిక నెహ్రూ ప్రమేయంతో ఏర్పడిందనే విషయం చెప్తున్నాడు. మీకు సంస్థానాల పోరాటానికి ఆయన ప్రమేయం ఉన్నది. సంస్థానాల పోరాటం లేకపోతే ఎవరో పట్టుకొచ్చి ఎవరు చెప్పారు పటేల్ గన్ను ఇలా పెట్టాడంట, నువ్వు సంతకం పెడతావు కాల్చేస్తానన్నాడంట. ఇంకా ఏం చెప్తారని ఆయన అనుకుంటున్నాను. ఇంకా ఏం చెప్తారు మీరు చరిత్రలో? అలా జరుగుతుంది ఎక్కడైనా మీటింగ్. ఒక సంస్థానాధీశుడిని పట్టుకొచ్చి గన్ను పట్టుకొచ్చి నువ్వు కాల్చేయడం వాడికి గన్నులు తెలియవా? వాళ్ళ సైన్యం లేవా? ఎందుకు మాట్లాడతారు అలాంటి మాటలు? దాన్ని చూసి అబ్బాయి ఏం చెప్పాడని పటేల్ని మెచ్చుకోదలుచుకుంటే అది కాదు మార్గం. చాలా గొప్ప పనులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ వాళ్ళు సంతకం పెట్టకపోతే సంస్థాన ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పెట్టారనే విషయం నువ్వు చెప్పట్లేదు. అలా చేయడం వెనకాల నెహ్రూ యొక్క ప్రమేయాన్ని నువ్వు ఇష్టపడలేదు తలుచుకోవడానికి. కాశ్మీర్ బంతో ఎలా కలిసింది? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చరిత్రలో ఒక్క విషయం కూడా నిజం చెప్పడం లేదు.